హాయ్ హలో నమస్తే. నేను మీ అనిల్. స్వాతి ప్రియ బాసర త్రిబుల్ ఐటీలో తను చదువుకుంటున్న అమ్మాయి నిన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరికీ తెలుసు. కానీ తన ఫోన్‌లో సంచలనమైన నిజాలు బయటకొస్తా ఉన్నాయి. తను చనిపోయే ముందు గూడా ఆత్మహత్య చేసుకునే ముందు 6 పేజెస్ ఏదైతే లెటర్ రాసేసి సూసైడ్ లెటర్ రాసేసి తను చనిపోయిన విషయం కూడా తెలుసు. అసలు ఆ 6 పేజెస్‌లో ఏముంది? అసలు తన ఫోను ఎందుకు తీయొద్దు అని రాయడం అయితే జరిగింది. అసలు తన ఫోన్‌లో ఏమున్నాయి అనే అంశాల మీద అయితే చర్చిద్దాం. నిజంగా త్రిబుల్ ఐటీ బాసర అంటేనే ఉన్నత వర్గాలు చదువుకునే అది కూడా అని చెప్పుకోవచ్చు. ఆ కాలేజ్‌లో బాగా చదివే పిల్లలకి మరి త్రిబుల్ ఐటీ అంటేనే 10/10 లేకుంటే ఉన్నత స్కోర్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి సీట్ వచ్చే కళాశాల. అలాంటి దాంట్లో కూడా ఈ సూసైడ్ జరగడం అనేది అందరిని కలిచివేతకు గురైతా ఉంది. స్వాతిప్రియ అనే అమ్మాయి తను సూసైడ్ చేసుకునే ముందు తన యొక్క ఏవైతే లెటర్ ఉందో 6 పేజెస్ లెటర్స్ గానీ, తన ఫోన్ గురించి గూడా తను ఆ లెటర్‌లో రాయడం, అసలు ఆ ఫోను ఎవరు ముట్టొద్దు, తను ఓపెన్ చేయొద్దని గూడా తనైతే రాయడం కొంత ఆశ్చర్యంగా కనిపిస్తా ఉంది. అసలు నిజంగా తన ఏదైతే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి? ఫస్టు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే స్వాతిప్రియ ఉందో, వాళ్ళ తల్లిదండ్రులు అసలు మా అమ్మాయిని కాలేజ్ యాజమాన్యం వల్లనే చనిపోయిందని ఆందోళన చేయడం, అక్కడికి ఏబీవీపీ కార్యకర్తలు రావడం, వాళ్ళని గూడా మరి కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితి రావడం, వాళ్ళ మీద గూడా పోలీసు వాళ్ళు కొంత దాడి చేయడం, అక్కడ కళాశాలకు సంబంధించిన వాళ్ళు గూడా దాడి చేయడం వల్ల వాళ్ళకి గాయాలైన సిట్యుయేషన్ గూడా చూసాం. అసలు ఎందుకు తను చనిపోవాలొచ్చింది? అసలెందుకు తను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంది? ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి అని విషయాలపైన పోలీస్ అధికారులు ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే డీఎస్పీ, డీజీపీ, ఏఎస్ఐ అందరూ గూడా అక్కడ రావడం అయితే జరిగింది. అసలేంటి ఐఏఎస్ ఏదైతే త్రిబుల్ ఐటీ కాలేజ్ ఏదైతే ఉందో, త్రిబుల్ ఐటీ బాసర్‌లో ఏమైతా ఉందనే విషయాలపైన అక్కడున్న అధికారులైతే అక్కడ మొత్తం ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. తన లెటర్స్‌లో తన యొక్క తండ్రి గురించి, తన బంధువుల గురించి, తల్లిదండ్రుల గురించి, అమ్మను బాగా చూసుకోవాలి నాన్న అనుకుంటా చెప్పిన విధానం గానీ, లేకుంటే తను వెళ్ళిపోతున్నా నన్ను క్షమించండి అనే విధానం గానీ, చాలా విషాదంగా కనబడతా ఉంది. అసలు తన యొక్క కుటుంబ కలహాల వల్లనే అంటే పోలీసు దర్యాప్తులో ఏం తెలుస్తా ఉందంటే, ఆ లేఖ ఆ లేఖ ఏదైతే ఉందో, ఆ లేఖ ద్వారా ప్రాథమిక అంశాల ప్రకారం అయితే పరిగణలోకి తీసుకొని అసలు స్వాతిప్రియ సూసైడ్ చేసుకుందనైతే నిర్ధారించడం అయితే జరిగింది. అసలు నిజంగా తన ఫోన్‌లో కూడా కొన్ని అంశాలు చూసినప్పుడు వాళ్ళ యొక్క బంధువులతోని మాట్లాడినప్పుడు గానీ, లేకుంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన సిట్యుయేషన్స్ గూడా ఏదైతే హిస్టరీ ఉంటదో దాన్నైతే పోలీసు వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. దాంట్లో కొంత వివాదాస్పదం గూడా కనబడతా ఉంది. వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించి తను మాట్లాడినట్టు గూడా క్లియర్ కట్‌గా కనబడతా ఉంది. అవి ఏంటి? ఏ విషయాలనేది గూడా స్వాతిప్రియ అంత్యక్రియల తర్వాత మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోని మాట్లాడి ఫైనల్‌కి వస్తామన్నట్టు గూడా ఉన్నతాధికారులైతే చెప్పడం అయితే జరుగుతా ఉంది. మరి తను ఫోను ఎందుకు ముట్టుకోవద్దు? అసలు ఫోన్‌లో ఏమున్నాయని గూడా పోలీసు వాళ్ళైతే ఆరా తీశారు. అసలు ఫోన్ గురించి గూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే రూమ్‌మేట్స్ ఎవరైతే ఉంటారో ట్రిపుల్ ఐటీ బాసర కాలేజ్‌లో ఆ రూమ్‌మేట్స్ వాళ్ళని గూడా అడిగి తెలుసుకున్నారు. అసలు ఏంటి? ఏమైంది? విషయాలను గూడా పోలీసు వాళ్ళైతే అడిగి తెలుసుకున్న నేపథ్యంలో వాళ్ళు టిఫిన్ చేస్తునే సమయంలో మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా అని తనైతే చెప్పడం అయితే జరిగింది. సాయిప్రియ అలా చెప్పిందని వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా ముందెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ తిరిగి రూమ్‌కొచ్చేసరికి తను ఏదైతే ఆహ్, తను చూసి అంటే తను ఉన్న స్థితిని చూసి అందరూ ఆశ్చర్యపోయారన్నమాట. ఏంటి ఇలా అయిపోయింది, ఇలా అయిపోయిందని చూసేవరకు ఒకటేసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అప్పటికే తను మరణం చెందడం అసలు స్వాతిప్రియ మరణించిందనే విషయాలు అక్కడున్న కళాశాల బృందాలకి తెలియజేయడం వల్ల అక్కడ ఏంటి, ఏందనేది గూడా అక్కడ ఎవరైతే హెచ్ఓడి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళైతే కొంతవరకు అక్కడ ఉన్న అధికారులను గాని, లేకుంటే కళాశాల బృందాన్ని గూడా సస్పెండ్ చేసిన దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. తన యొక్క ఫోన్ వివరాలకి గూడా వాళ్ళ పోలీసు వాళ్ళైతే తన ఫోనయితే తీసుకున్న దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. గతంలో గూడా ఏదైతే ర్యాగింగ్ జరుగుతా ఉందని, సూసైడ్‌కి కారణాలు ర్యాగింగ్ అని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, బంధువులైతే కొంత అలర్జడి రేపినప్పటికీ కానీ దాని వెనకాల అసలు సాయిప్రియ మరణించడం, అసలు దాని వెనకాల తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు తెలిసిన విషయం ఏందంటే, తను ఏదైతే కుటుంబ కలహాల వల్ల తను ఒక మానసికంగా ఇబ్బంది పడతా ఉంది. గతంలో గూడా వాళ్ళ రూమ్‌మేట్స్‌కు తను చెప్పుకున్న సందర్భాలు గూడా ఉన్నాయి. ఈ సందర్భాల్లో తనకు మనోధైర్యం లేక తనతోని ఎవరు గూడా అంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు దగ్గర లేకపోవడం వల్ల అలా కుంగిపోయి ఈ రోజున అలా తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమేంది? తనకు భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు.
అసలు స్వాతి ప్రియకి దగ్గర వాళ్ళ రూమ్మేట్స్ వాళ్ళు అందరూ ఉన్నప్పటికి కూడా తన యొక్క పర్సనల్ విషయాలు అక్కడ బంధువులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి చిన్న చిన్న ఒత్తిళ్ళు వస్తా ఉన్నాయి. చిన్న చిన్న ఒత్తిళ్ళనే చెప్తా ఉన్నారు. వాటిని స్వాతి ప్రియ అంటే పెద్ద తన ప్రెజర్ లెక్క తీసుకొని ఈ రోజుకైతే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అన్నట్టు కూడా ప్రాథమిక నివేదికలు అయితే పోలీసు వాళ్ళైతే తెలిపిన ఘటన కనబడతా ఉంది. ఇప్పటికే ఏఎస్ఐ అక్కడ అవినాష్ గారు అయితే చెప్పిన వివరాల ప్రకారం మనం చూసినట్లయితే సాయి ప్రియ చనిపోవడానికి కానీ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ప్రాథమికంగా మనకైతే తన యొక్క కుటుంబ కలహాల వల్లనే తను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి ఆ 6 పేజెస్ లెటర్స్‌లో రాసి తనైతే సూసైడ్ చేసుకున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్‌గా కనబడతా ఉంది. ఆత్మహత్య అసలు నిజంగా ట్రిపుల్ ఐటీ అయితే అంటేనే మనకు బాగా చదువుకునే వ్యక్తులు, బాగా ఫ్యూచర్ ఉండే వ్యక్తులు, మంచి చదువుకొని మంచి ప్రయోజకులయ్యే వ్యక్తులలోనే అందులో ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ రోజున మనోధైర్యాన్ని కోల్పోవడం వల్ల ఈరోజు ఈ ఘటన జరిగిందన్నట్టు కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ప్రతి స్కూల్‌లో గాని, ప్రతి కాలేజ్‌లో గాని అసలు స్థితిగతులు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి అనే స్థితిగతుల పైన కూడా కొంతవరకు వాళ్ళకి మోటివేషన్ చేయాలి అన్నట్టు కూడా అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. అదేవిధంగా మనం గతంలో చూసాము నారాయణ, చైతన్య కాలేజ్ లాంటి కాలేజ్‌లలో అక్కడ ఫుడ్ కోసమో లేకుంటే కొంత ఏదైతే బయటికి రానిస్తలని ప్రెజర్ వల్ల లేకుంటే టీచర్ వాళ్ళు మందలించారని లేకుంటే టీచర్ మార్కులు తక్కువ వచ్చారని బెదిరించడం వల్ల ఇలాంటి ఇష్యూ వల్ల అది వాళ్ళ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళని ఒక పందుల లెక్క అంటే నిజంగా ఈ మాట అనకూడదు కానీ ఈ నారాయణ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ నారాయణ కాలేజీలో ఒక్కొక్క దాంట్లో నలుగురు ముగ్గురు ఉండే ప్లేస్లలో 10 మంది 8 మందిని ఉంచేసి ఎంత ఆ విధంగా ఉంచడం వల్ల వాళ్ళు ఒత్తిడికి లోనయ్యి మానసికంగా కుంగిపోయి వాళ్ళైతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా గతంలో చూస్తాము. అంటే కార్పొరేట్ విద్య అని చెప్పి ఈ విధంగా చేస్తున్న సంస్థలు అయితే చూస్తాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిబుల్ ఐటీ పైన కూడా కొంత నెగిటివ్ టాక్ అయితే కొంతవరకు అయితే వస్తూ ఉంది. దాంట్లో ఆ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు సాయి ప్రియ తను సూసైడ్ చేసుకోవడం వల్ల చాలా వరకైతే అందరూ చూపు బాసర వైపు అనే చెప్తా ఉన్నారు. తన యొక్క ఫోన్‌లో ఎటువంటి ఆధారాలు దొరికాయి? అసలు వాళ్ళ తల్లిదండ్రులకి తను అలా సారీ చెప్పి అసలు అలా ఎందుకు అంత ఆత్మహత్య చేసుకునే పెద్ద ప్రాబ్లమ్ ఏమొచ్చింది? అనే కోణంలో పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసినప్పుడు నిజంగా కొంతవరకైతే భయంకరమైన విషయాలు బయటకొచ్చినాయి. తన యొక్క 6 పేజీలలో కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం వాళ్ళ కుటుంబాల గురించి రాసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏ విధంగా ఉండేది, ఏంటి, నాన్న సిచ్యువేషన్ ఏంది, అమ్మని నువ్వు సరిగ్గా చూసుకోవాలనే విషయాలపైన లేకుంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ యొక్క బావ గురించి కూడా తనైతే రాయడం అయితే జరిగింది. అంటే దీనివల్ల తను కుటుంబాలకు సంబంధించిన ఏవైతే ప్రెషర్ ఉంటుందో దానివల్ల తను కొంతవరకైతే ఇబ్బంది పడ్డట్టు కూడా మనకైతే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు వాళ్ళు కూడా తన యొక్క ఫోన్ ఏదైతే సాయి ప్రియకి సంబంధించిన ఫోన్ అయితే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ఆ ఫోన్‌లో ఏమున్నాయి, అసలు ఏంటి, అసలు ఫోన్ ఎందుకు తీసుకోవద్దు, ఓపెన్ చేయొద్దని సాయి ప్రియ గల చెప్పడానికి గల కారణాలు ఏంటి అని కూడా కొంతవరకైతే చూస్తున్న నేపథ్యంలో తనకు ఏదైతే కాల్ హిస్టరీ అయితే ముఖ్యంగా మనకి ఆ కాల్ హిస్టరీలోనే కొంతవరకైతే భయంకరమైన నిజాలైతే వస్తా ఉన్నాయి. ఎందుకంటే అత్యధికంగా వాళ్ళ కుటుంబం సంబంధించిన సభ్యులతోని అంటే మనకి ఆ సభ్యులు ఎవరు, ఏంది అనే విషయాలైతే మనకైతే క్లియర్ కట్‌గా పోలీసు వాళ్ళు ఈ సాయి ప్రియ అంత్యక్రియల తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతనే ప్రాథమికంగా వెల్లడిస్తామని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. దానికంటే ముందు ఈ ఫోన్ ద్వారా అసలు తను ఏ సమయం నుండి ఏ సమయం దాకా వాళ్ళతో మాట్లాడింది, తను ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరితోనూ మాట్లాడింది, అసలు తను చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నట్టు కూడా కొంతైతే పోలీసు వాళ్ళు అయితే ఆరాధిస్తా ఉన్నారు. దీనిలో భాగంగానే నిన్న చూసా అసలు బాసర త్రిబుల్ ఐటీలో ఎంత రచ్చ అయిందంటే అంత రచ్చ అయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే మా అమ్మాయికి ఏదో ఒత్తిడి తీసుకొనొచ్చారు. ఇక్కడ కాలేజీ బృందం వల్ల ఈ విధంగా చేశారు అన్నట్టు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదైతే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో త్రిబుల్ ఐటీ బాసరకు సంబంధించిన వాళ్ళ మీద దాడి చేసిన ఘటనలు కూడా చూసాం. అంటే ఆ తల్లి ఆవేదనతో అంటే నా కూతురు ఇక లేదు, అసలు నా కూతురు బాగా చదువుకునే వ్యక్తి, మాకు సరస్వతి తల్లి లెక్క అలాంటి కూతుర్ని మేము కోల్పోయామనే బాధలో తన యొక్క దుఃఖంతోనైతే అక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యం అయితే దాడి చేసినట్టు కూడా మనకు తెలుసు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒకటేసారి కూతురు లేదు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారన్న విషయం మనకైతే అర్థమైపోతా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అనే వాటిపైన అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరిగిందనేది కూడా జిల్లా కలెక్టర్ కూడా మరి ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పటివరకైతే కొంతవరకైతే సాయి ప్రియ అంత్యక్రియలు ఈ రోజైతే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేపు ఎల్లుండి తర్వాత పూర్తి స్థాయిలో
అసలు దానికి కారణాలేంటి? అసలు తను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి అనేది పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళు వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికైతే ప్రాథమికంగా అయితే తను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలైతే తన కుటుంబం సంబంధించిన ఇష్యూస్ అని అయితే వెల్లడించారు. అదేవిధంగా గతంలో అంటే ఈ 2 రోజులు అంటే తను అంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏవైతే చెప్పారో తనకి ర్యాగింగ్